వచ్చే లోక్సభ ఎన్నికలకు 39 మంది అభ్యర్థులతో తొలి జాబితాను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. తెలంగాణలో మొత్తం 17 ఎంపీ స్థానాలు ఉండగా ప్రస్తుతం 4 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది కాంగ్రెస్. నల్గొండ కుందూరు రఘువీర్ రెడ్డి, ఇక మహబూబ్ నగర్ నుంచి చెల్లా వంశీచంద్ రెడ్డి, జహీరాబాద్ నుంచి సురేష్ కుమార్ షెట్కర్, మహబూబాబాద్ నుంచి బలరాం నాయక్లను అభ్యర్థుగా అధిష్టానం ఖరారు చేసింది. తెలంగాణ జహీరాబాద్ సురేష్ కుమార్ షెట్కర్, తెలంగాణ నల్గొండ రఘువీర్ కుండ్రు, తెలంగాణ మహబూబ్ నగర్ చెల్లా వంశచంద్ర రెడ్డి, తెలంగాణ మహబూబ్ ఎస్టీ బలరాం నాయక్ పూరిక. కొద్ది రోజులుగా కనీసం 10 స్థానాలకైనా కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటిస్తుందని భావించారు. కానీ అధిష్టానం మాత్రం 4 మాత్రమే ఫైనల్ చేసింది. మిగతా అభ్యర్థుల ఎంపికపై ఏకాభిప్రాయం కుదరలేదని సమాచారం. అందువల్లే కేవలం 4 స్థానాలకే అభ్యర్థులను ఖరారు చేయాల్సి వచ్చిందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. రెండో జాబితాలో మొత్తం అభ్యర్థులను ఖరారు చేస్తారని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ యొక్క లోక్సభ ఎన్నికల నుండి పోటీ చేయబోతున్న అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ అయితే ఖరారైపోయింది. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాదిక్ అందిస్తారు. సాదిక్, చెప్పండి, ఈ ఫస్ట్ లిస్ట్ మనం చూస్తే 4 తెలంగాణ అభ్యర్థుల పేర్లు అయితే ఉన్నాయి. అయితే మనం భావించినట్టు 10 మంది పేర్లు ఉండాల్సింది 4 పేర్లే ఉన్నాయి. కాబట్టి సెకండ్ లిస్ట్ లో ఎంతమంది పేర్లు వచ్చే అవకాశం ఉందనుకోవచ్చు. ఇక లిస్ట్ గురించి మీ అభిప్రాయం ఏంటి? ఎస్ సత్తాస్, పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా ముందుకు పోతుంది. అందులో భాగంగా మనకు చాలా క్లియర్గా కనబడుతుంది. సోషల్ ఇంజనీరింగ్ చేస్తూ అన్ని వర్గాలకు, మహిళలకు కూడా ప్రాతినిధ్యం వహించే విధంగా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ అయితే పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది. ఎందుకంటే అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో సామాజిక సమతుల్యత పాటించాలి. తద్వారా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి బెంచ్ మార్కులు మరోసారి కూడా ముందుకు తీసుకెళ్లాలనే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ వ్యూహాలకు పదులు పెడుతుంది. అందులో భాగంగా అభ్యర్థులకు సంబంధించిన ఎంపిక ఖరారు విషయంలో కూడా స్పష్టంగా అదే అర్థమవుతుంది. తొలుతగా మనకు 17 పార్లమెంటు సెగ్మెంట్లకు గాను కేవలం 4 మాత్రమే ప్రకటించడం, అందులో విధంగా అంటే తొలుత మొత్తం 9 నుంచి 10 మంది పేర్లు ఖరారు చేస్తారని కూడా అందరూ పార్టీ భావించింది. సిఈసిలో కూడా ఈ నిర్ణయం జరిగింది. కానీ చాలా కాంపిటీషన్స్ ఉన్నాయి. చాలా నియోజకవర్గాల్లో కేవలం 4 మాత్రమే ప్రకటించింది. అందులో ఒక మహిళా అభ్యర్థిని కూడా ప్రకటించాలని అనుకున్నప్పటికీ చివరి టైంలో అది చేవెళ్లకు సంబంధించినటువంటి మహిళా అభ్యర్థి కాకుండా మిగతా సంబంధించిన 4 నియోజకవర్గాలు, ఇప్పుడు నల్గొండ సంబంధించిన రఘువీర్ రెడ్డి, ఆయన మొదటి నుంచి కూడా ఎన్ఎస్ఏలో ఉన్నారు. వంశేందర్ రెడ్డి మహబూబ్ నగర్ సంబంధించి సిడబ్ల్యూసీ మెంబర్ ఉన్నాడు, ఆయన కూడా ఎన్ఎస్ఏ నుంచి విద్యార్థి దశ నుంచి ఉన్నారు. సో అదేవిధంగా ఒక ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన నియోజకవర్గానికి మహిబాద్ సంబంధించినటువంటి ఎంపీ కాన్స్టిట్యూట్ చేసే అభ్యర్థి బలరాం నాయక్ పేరు ఖరారు చేయడం జరిగింది. ఇక జహీరాబాద్ సంబంధించినటువంటి పార్లమెంట్ సెగ్మెంట్కు సురేష్ కుమార్ షెట్కర్ బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వారు చేయడం జరిగింది. సో ఇక్కడ 2 సామాజిక వర్గాలు, 2 రెడ్డి సామాజిక వర్గాలు, ఒక బీసీ, ఒక ఎస్టీ సామాజిక వర్గాలు, ఒక మహిళలు పెట్టాలని కూడా ప్రభుత్వం అంటే పార్టీ అయితే భావించింది. సో అది చివరి టైంలో కూడా అది ఆగిపోయింది. సో రెండవ లిస్టు ఈ నెల 11వ తారీఖు రోజు సిఈసి మరోసారి భేటీ కాబోతుంది. అప్పటి స్థాయిలో పూర్తి స్థాయిలో కూడా రెండవ లిస్టులో దాదాపు అన్ని పేర్లు ఖరారు చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా సోషల్ ఇంజనీరింగ్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. అందులో విధంగా బీసీ సామాజిక వర్గాలను కూడా ప్రసన్నం చేసుకునే విధంగా ప్లాన్ చేస్తుంది. ఎందుకంటే బీసీ డిక్లరేషన్ ఇచ్చింది తెలంగాణలో. అదే విధంగా ఉదయపూర్ డిక్లరేషన్లో కూడా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ బీసీలకు పెద్దపీట వేస్తాం, బీసీ కులగణన చేస్తామని కూడా ప్రకటించింది. సో రెడ్డి సామాజిక వర్గం కూడా బలమైనటువంటి అభ్యర్థులు ఉన్నారు. చాలా నియోజకవర్గాలు, చాలా వాళ్ళ కాంపిటీషన్ కూడా చాలా బాగా ఎక్కువగా ఉంది. సో ఈ నేపథ్యంలోనే వారిని ఏం చేస్తే బాగుంటుంది దానిపైన కూడా పార్టీ కసరత్తు అయితే
ముమ్మరం చేస్తుంది. సో స్థానిక సంబంధించినటువంటి పరిస్థితులకు అదేవిధంగా సర్వేలు అదేవిధంగా సామాజిక సమీకరణలను దృష్టి పెట్టుకొని కాంగ్రెస్ హైకమాండ్ ఈ పార్టీ అభ్యర్థుల పేరు అయితే ఖరారు చేస్తుంది. అంతేకాకుండా ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నటువంటి క్యాండిడేట్స్తో పాటుగా ఇతర పార్టీ నుంచి వెళ్ళి వచ్చినటువంటి వారు ఉన్నారు. మరికొంతమంది కూడా వచ్చి జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో బలమైన అభ్యర్థులు ఎవరున్నారు, ఎక్కువ మెజార్టీతో గెలిచే అభ్యర్థులు ఎవరున్నారు పైన కూడా కాంగ్రెస్ పార్టీ దృష్టి సారించినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఈసారి మనకు మొదటి లిస్టులోనే 10 మంది పేర్లు ఖరారు చేస్తారని కూడా అందరూ భావించారు. అదేవిధంగా మహిళల పేరు కూడా అంటే దాంట్లోనే ఇంక్లూడింగ్ మహిళా అభ్యర్థుల పేరు కూడా ప్రకటిస్తారనుకున్నారు. సరే ఈసారి ఎట్లా ఉంటుందని కూడా అనేక అంచనాలు వేస్తున్నారు. ఆశావాహుల్లో చాలా ఎక్కువగా ఉత్కంఠత నెలకొన్న నేపథ్యంలో పార్లమెంటు సంబంధించినటువంటి నియోజకవర్గాల్లో 4 మాత్రం సోషల్ ఇంజనీరింగ్ చేస్తున్నట్టుగా అర్థమవుతుంది. తెలంగాణలో రెడ్డి సామాజిక సంబంధించినటువంటి వాళ్ళు బలమైనటువంటి శక్తులుగా ఉన్న నేపథ్యంలో వారికి ఇద్దరిని ఇచ్చారు. ఒకరు బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వారికి ఇచ్చారు, ఒకరు ఎస్టీ రిజర్వ్ ఆల్రెడీ ఉంది కనుక వారికి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ కూడా ఇదే తరహాలో ఉండబోతుంది. ఎందుకంటే ఇప్పుడున్న 4 కూడా పూర్తి స్థాయిలో కూడా గతంలో కాంగ్రెస్ పార్టీలో మంత్రులుగా ఉన్నారు. ఎన్ఎస్యూలో పనిచేసినటువంటి వాళ్ళు, విద్యా దశ నుంచి పనిచేసిన వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా గతంలో పార్లమెంటు సంబంధించినటువంటి దానికి ప్రాతినిధ్యం వహించినటువంటి వారు ఉన్నారు. సో ఇదే తరహాలో ఉండే అవకాశం ఉంటుందని కూడా పార్టీ భావిస్తుంది. అంతేకాకుండా కొత్త వారిని తీసుకోవాలి. ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఎగ్జిస్ట్ అయినటువంటి వారు కూడా సముచిత స్థానం కల్పించాలని కూడా పార్టీ భావిస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. ఇందులో సర్తాజ్ చాలా కీలకమైన విషయాలు చూసినట్లయితే వడబోత కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా ముందుకు పోతుంది. స్థానిక పరిస్థితి ఆధారంగా సోషల్ ఇంజనీరింగ్ ఈ 3 అంశాలపైన ఉంటుంది. ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు డెఫినెట్గా అధికార పార్టీ సంబంధించిన వారికి పైచేయి ఉంటుంది కనుక ఇప్పుడు మనము సోషల్ ఇంజనీరింగ్ చేయకపోతే దేశవ్యాప్తంగా ఇతరమైనటువంటి కాంప్లికేషన్ వచ్చే అవకాశం ఉంది కనుక అన్ని సామాజిక వర్గాలు కాంగ్రెస్ పార్టీలోనే సామాజిక న్యాయం కల్పిస్తామన్నటువంటి భరోసా కూడా ఇవ్వాలని అనుకుంటుంది కాంగ్రెస్ హైకమాండ్. అందులో భాగంగానే తెలంగాణ కానీ లేక కర్ణాటక సంబంధించిన వాళ్ళు చూసినట్టయితే మనకు మొత్తం సామాజిక సమీకరణలు, స్థానికమైనటువంటి నాయకత్వం, ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ప్రజలు ఆ యొక్క అభ్యర్థి పైన ఆ యొక్క నాయకుని పైన ఉన్నటువంటి వాళ్ళకున్న అంచనాలు ఏంటి అన్న పైన కూడా పూర్తి స్థాయిలో సర్వేలు చేస్తున్న నేపథ్యంలో వడబోత కార్యక్రమం అనేది చాలా సైంటిఫిక్గా చేస్తున్నట్టుగా అర్థమవుతుంది. ఇప్పటికే సునీల్ కనుగోలు కూడా పూర్తి స్థాయిలో దాన్ని సర్వేలు చేసి అభ్యర్థుల పేరు పైన కూడా 2-3 పేర్లు కూడా ఇవ్వడం జరిగింది. సో సామాజిక సమీకరణ చేస్తే ఎట్లా ఉంటుంది, ఎందుకంటే మనకు ఉదయపూర్ డిక్లరేషన్ ప్రకారంగా బీసీ కులగణన చేస్తాము, ప్రధాని రాహుల్ గాంధీ అయిన తర్వాత మనం ఈ పని చేస్తామని అనుకున్నాం కనుక అంతకంటే ముందు కూడా ఈ సోషల్ ఇంజనీరింగ్ చేయాల్సిన అవసరం ఉంటుందని కూడా పార్టీ భావిస్తున్న నేపథ్యంలో ఇప్పుడైతే ప్రస్తుతం అయితే 4కి మాత్రమే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ లెవెల్లో అంటే ఈ నెల 11వ తారీఖు రోజు మరోసారి కేంద్ర కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశం ఉండబోతుంది. అప్పుడు పూర్తి స్థాయిలో కూడా అభ్యర్థుల ఖరారు అయ్యే అవకాశం ఉంది. 13వ తారీఖు రోజు షెడ్యూల్ విడుదలవుతున్న నేపథ్యంలో అంతకంటే ముందుగానే అభ్యర్థుల పేరు ప్రకటించాలని కాంగ్రెస్ హైకమాండ్ అయితే యోచిస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో స్థానిక సంబంధించినటువంటి ప్రజలు ఏమనుకుంటున్నారు, సర్వేలు, సోషల్ ఇంజనీరింగ్ ఈ సామాజిక వర్గాలకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక ఖరారు అయితే చేస్తుంది. ముఖ్యమంత్రి పీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అయితే పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీని ఈసారి 15 నుండి 16 స్థానాలు పార్లమెంట్ సెగ్మెంట్లో గెలుచుకునే లక్ష్యంగా కాంగ్రెస్ హైకమాండ్కి ఒక గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైనటువంటి కర్ణాటక, తెలంగాణ నుంచి దక్షిణాది రాష్ట్రాల నుంచి ఎక్కువ మెజార్టీ సంబంధించిన పార్లమెంటు స్థానాలు గెలిచి ఢిల్లీ హైకమాండ్కి ఇవ్వాలనే లక్ష్యంగా ముందుకు పోతున్నారు. ఈ రకంగానే వ్యూహాత్మకంగా అన్ని సామాజిక సమీకరణలు భాగంగా అభ్యర్థుల ఎంపిక వడబోత కార్యక్రమం కొనసాగుతుంది. ఈ నెల 11వ తారీఖు రోజు మరోసారి సిఈసి సమావేశంలో పూర్తి స్థాయిలో 2వ లిస్టు వెలువడే అవకాశం ఉంది. సర్తాజ్. రైట్, థాంక్యూ సాదిక్.